గ్రామాల్లో రాజకీయ నాయకులు 5 సంవత్సరాలకోసారి మారుతూ ఉంటారు. కానీ మారనటువంటి వ్యక్తి పంచాయతీ కార్యదర్శి. ఈ పంచాయతీ కార్యదర్శి ప్రభుత్వానికి ప్రజలకి మధ్య ఒక వారధిలా పనిచేస్తూ ఉంటాడు. అదేవిధంగా గ్రామంలో ఎక్కువ ఒత్తిడి ఉండేది కూడా పంచాయతీ కార్యదర్శికి. ఎందుకంటే సర్పంచ్ చెప్పినట్టు వినాలా, కలెక్టర్ చెప్పినట్టు వినాలా అర్థం కాక మధ్యలో నలిగిపోతూ ఉంటాడు ఈ పంచాయతీ కార్యదర్శి. మరి చట్టం ఈ పంచాయతీ కార్యదర్శికి ఎటువంటి పవర్స్ ఇచ్చింది, ఎటువంటి రక్షణనిచ్చింది అనేది ఈ వీడియోలో చూసే ప్రయత్నం చేద్దాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుదర్పణ యూట్యూబ్ ఛానల్. నేను మీ సతీష్. మనం ఇప్పటి వరకు సర్పంచ్ గురించి తెలుసుకున్నాం, ఉప సర్పంచ్ గురించి తెలుసుకున్నాం, వార్డు మెంబర్ల గురించి తెలుసుకున్నాం. ఒక్కొక్క వీడియోలో ఒక సపరేట్ గా అన్ని వివరంగా మనం వీడియోలు చేస్తూ వస్తున్నాం. వీళ్ళందరికీ ఒక గైడ్ లాంటి వాడు, ఒక రక్షణ కల్పించేవారు ఎవరైతే ఉన్నారో ఆయనని పంచాయతీ కార్యదర్శి అని చెప్పాలి. ఒక ప్రభుత్వ ప్రతినిధి ఈయన. కానీ పంచాయతీ కార్యదర్శి పరిస్థితి ఎలా ఉంటుందంటే కత్తి మీద సావన్నమాట. ఇలాగ మనం మాట్లాడుకున్నట్టుగా ఒకవైపు సర్పంచి నేను చెప్పిందే చేయి అంటాడు, ఇంకోవైపు కలెక్టర్ ఏమో నువ్వు రూల్స్ పాటించు అంటాడు. ఎవరికి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నటువంటి పంచాయతీ కార్యదర్శులకి సెక్షన్ 42 తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం సెక్షన్ 42 అనేది ఒక రక్షణ కల్పిస్తుందని చెప్పాలి. మరి ఏంటి ఆ సెక్షన్ 42 ఏం చెప్తుంది అనేది ఈ వీడియోలో పూర్తిగా వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మిత్రులారా, ఇంకా మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని సిరీస్లు మీ ముందరికి రాబోతున్నాయి. గ్రామస్వరాజ్ సిరీస్ తర్వాత ఒక అద్భుతమైన సిరీస్లు రాబోతున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటే, ఇప్పుడు అందరికి వచ్చే డౌట్ ఏంటంటే అసలు పంచాయతీ కార్యదర్శికి ఎవరు బాస్? ఊర్లో ఉంటున్నాడు కాబట్టి సర్పంచ్ బాసా, ఈయన ప్రభుత్వ అధికారి కాబట్టి కలెక్టర్ కి బాసా, కలెక్టర్ ఈయనకి బాసా అనేది చాలా మందికి సందేహం వస్తుంది. ఇక్కడ క్లియర్ కట్ గా చెప్తాను. పరిపాలనా పరంగా చూస్తే సర్పంచే పంచాయతీ కార్యదర్శికి ఒక బాస్. ఎందుకంటే సర్పంచ్ ఏదైనా అంటే గ్రామ సభ పెట్టమన్నా, ఏదైనా మీటింగ్ పెట్టమన్నా ఏర్పాట్లు చేయాల్సింది పంచాయతీ కార్యదర్శి. అదేవిధంగా ఊర్లో ఏదైనా పారిశుద్ధ పనులు చూడమని చెప్పినా కానీ పంచాయతీ కార్యదర్శి చూడాలి. అదేవిధంగా రోజువారీ పనుల్లో సర్పంచ్కి చేదోడు వాదోడుగా ఉంటూ ఎప్పటికప్పుడు ఆయనకు సహాయకుడిగా ఉండే బాధ్యత పంచాయతీ కార్యదర్శికి ఉంటుంది అనమాట. ఇకపోతే ఉద్యోగపరంగా చూస్తే సెక్రటరీని సస్పెండ్ చేసే పవర్ కానీ, సెక్రటరీకి అంటే పంచాయతీ కార్యదర్శికి జీతాలు ఇచ్చే పవర్ కానీ సర్పంచ్కి ఉండదు. కేవలం ఆ పవర్ కలెక్టర్కు మాత్రమే ఉంటుంది. సో సెక్రటరీ గారు ప్రభుత్వ ఉద్యోగి, ఆయన జీతం ప్రజలు కట్టినటువంటి పన్నుల నుండి వస్తుంది, సర్పంచ్ జోబుల నుంచి కాదు. కాబట్టి అందుకే సర్పంచ్ గారు చట్టవిరుద్ధమైన పని ఏదైనా చెయ్యమంటే కార్యదర్శి నిర్మోహమాటంగా సర్పంచ్ గారు మీరు చెప్పేది రూల్స్ అగనిస్ట్ గా ఉంది కాబట్టి నేను చెయ్యను అని నిర్మోహమాటంగా చెప్పాల్సిన అవసరం ఉంటుంది. అదే తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 సెక్షన్ 42 ఈ కార్యదర్శులకు క్లియర్ గైడ్ లైన్స్ ఇచ్చింది. అదేంటో ఒక్కొక్క పాయింట్ గా చూద్దాం. మొదటిది రికార్డుల నిర్వహణ. అంటే గ్రామ సభలో ఏదైనా తీర్మానం చేస్తే అది రాసేది కార్యదర్శి, దాన్ని భద్రపరిచేది కూడా కార్యదర్శి. అంతేకాదు ఆస్తి పన్ను రిజిస్టర్ చేయాలన్నా, అంటే జనన మరణాలను రిజిస్టర్ చేయాలన్నా, క్యాష్ బుక్ ను మెయింటైన్ చేయడం, ఇవన్నీ పంచాయతీ కార్యదర్శి చేసేటువంటి పనులు. భద్రపరచాల్సిన బాధ్యత అంతా కార్యదర్శికే ఉంటుంది. ఎందుకంటే రేపన్నాడు ఆడిట్ జరిగితే సమాధానం చెప్పాల్సింది కూడా కార్యదర్శి. ఎందుకంటే 5 సంవత్సరాల తర్వాత ఈ అధికారి ఉండొచ్చు, ఈ సర్పంచ్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ కార్యదర్శి ఎప్పుడు ఉండే వ్యక్తి కాబట్టి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఆయనకే ఉంటుంది. కాబట్టి అన్ని రికార్డులను, తీర్మానాలను అన్నిటిని భద్రపరచుకోవాల్సిన బాధ్యత కార్యదర్శికే ఉంటుంది. ఇక రెండో విధి పన్నుల వసూలు. అంటే ఊర్లో ఉన్నటువంటి ఇంటి పన్నులు కావచ్చు, నల్లా బిల్లులు కావచ్చు, అదేవిధంగా ఆ డబ్బులను వసూలు చేసి పంచాయతీ అకౌంట్లో జమ చేయాలి. లేదు నేను జోబిలో పెట్టుకుంటాను అంటే అది క్రిమినల్ చర్యగా పరిగణిస్తుంది చట్టం. ఇంకా ముందుకు వెళ్తే నిర్మాణ అనుమతులు ఇచ్చేది కూడా ఈ పంచాయతీ కార్యదర్శి. అంటే అనుమతులు ఇచ్చేది అంటే ఆ ప్రాసెస్ చేసేది. ఈ ఎవరైనా ఇల్లు కట్టుకోవాలంటే పర్మిషన్ ని ప్రాసెస్ చేసేది ఈ యొక్క పంచాయతీ కార్యదర్శి. అక్రమ కట్టడాలు ఏదన్నా కడుతుంటే సర్పంచ్కి సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత కూడా పంచాయతీ కార్యదర్శికే ఉంటుంది. అంటే సమాచారం ఇవ్వాలి. ఇక ఇంకో విధి ఏంటి ఏదంటే సమాచారం. పై అధికారులకు గ్రామానికి సంబంధించిన రిపోర్ట్లను అందజేయడం కావచ్చు,
లేదా గ్రామ ప్రజలు ఎవరైనా ఆర్టీఐ ద్వారా ఏదైనా సమాచారాన్ని అడిగినప్పుడు దానికి సరైనటువంటి సమాధానాన్ని ప్రజలకు ఇవ్వడం కావచ్చు. ఇదంతా పంచాయతీ కార్యదర్శి చేసేటటువంటి పనులు అన్నమాట. ఇంకా ముఖ్యంగా చెక్ పవర్ డిజిటల్ కీ. అయితే ఇక్కడ ఒక పెద్ద మార్పు మనం చూడొచ్చు. గతంలో కూడా నేను చెప్పడం జరిగింది. ఒకప్పుడు చెక్ పవర్ అనేది సర్పంచ్కి కార్యదర్శికి 2 సంతకాలు అయితేనే చెక్ అనేది డ్రా అయ్యేది. కానీ ఇప్పుడేమైంది, సర్పంచ్ ఉప సర్పంచ్ సంతకాలు కావాలి. ఈ సంతకాలు అయిపోయిన తర్వాత మరి సెక్రటరీ పాత్ర ఏంటి అంటే, డబ్బులు డ్రా కావాలంటే సర్పంచ్ ఉప సర్పంచ్ సంతకాలు పెడితే సరిపోదు. ఆ బిల్లును ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సిన బాధ్యత కార్యదర్శిది. దాన్ని ప్రాసెస్ చేసి సెక్రటరీ గారు ఆ బిల్లును అప్రూవల్ చేసే విధంగా ప్రాసెస్ చేసేది సెక్రటరీని. దీన్నే మనం ఏమంటాం అంటే మేకర్ చెక్కర్ సిస్టమ్ అంటాం. అంటే సెక్రటరీ గారు డిజిటల్ గా ఆ బిల్లును ఓకే చేస్తేనే సర్పంచ్ గారి డిజిటల్ కి ఓపెన్ అయి ఆ బిల్ అనేది డ్రా అవుతుంది. అంటే చెక్ మీద సంతకం లేకపోయినా ప్రాసెస్ లో సెక్రటరీ కీలకం. దొంగ బిల్లులు పెడితే సెక్రటరీ రిజెక్ట్ చేసే అవకాశం కూడా ఉంది. నేను సర్పంచ్ని, నేను ఉప సర్పంచ్ని, నేను ఏది చేస్తాను అదే చేయాలని కార్యదర్శి మీద ఒత్తిడి చేసే రైట్ సర్పంచ్ కానీ ఉప సర్పంచ్ కానీ లేదు. వార్డు నెంబర్లు కూడా లేదు. అది అవినీతి, రూల్స్ అగైన్స్ట్ అంటే ఖచ్చితంగా కార్యదర్శి దాన్ని వ్యతిరేకించాలి. అయితే మీకు డౌట్ రావచ్చు, సార్ మరి సర్పంచ్ బలవంతం చేస్తే ఎలా అన్నప్పుడు ఇక్కడ కూడా చట్టం క్లియర్ కట్గా ఒక విషయం చెప్తుంది. సర్పంచ్ గారు ఏదైనా తప్పు చేయమని సెక్రటరీని బలవంతం చేస్తే చట్టం ఏం చెప్తుందంటే, ఏదైనా తీర్మానం కానీ బిల్లు కానీ చట్టవిరుద్ధంగా అనిపించినప్పుడు సెక్రటరీ గారు రికార్డులో నోట్ ఆఫ్ డిసెంట్ అంటే వ్యతిరేక నోటు రాయాలి. నేను ఆల్రెడీ ఈ పని రూల్స్ కి విరుద్ధంగా ఉందని చెప్పాను, అయినా సర్పంచ్ గారు చెయ్యమన్నారు అని రాయాలి. అప్పుడేమవుతుంది, ఆడిట్ జరిగినప్పుడు సర్పంచ్ జైలుకు వెళ్తాడు ఒకవేళ తప్పు జరిగితే. సెక్రటరీ వెళ్ళాడు. లేదు ఆయన ఏం చెప్తే నేను సంతకం పెట్టినా అని సెక్రటరీ అన్నాడు అనుకోండి, సర్పంచ్ సెక్రటరీ ఇద్దరు జైలుకు పోవాల్సిందే అనమాట. అందుకనే ఈ హక్కు ఈ యొక్క సెక్షన్ మనకు చట్టము మనకు ఇవ్వడం జరిగింది అనమాట. ఇది మన పంచాయతీ సెక్రటరీకి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి విషయం. అందుకనే పంచాయతీ కార్యదర్శి ఉద్యోగం అంటే కేవలం కుర్చీలో కూర్చునేది కాదు, అది ముళ్ళ పాన్పు లాంటిది. సెక్రటరీ పదవి అనేటటువంటిది ఒక బాధ్యత, ఒక ఒత్తిడితో కూడుకున్నటువంటిది. గ్రామం అభివృద్ధి చెందాలంటే సెక్రటరీ అదేవిధంగా సర్పంచ్ ఇద్దరు సమన్వయంతో పనిచేయాలి అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇంతవరకు మనం ఏం తెలుసుకున్నాం అంటే, మనం సర్పంచ్ గురించి తెలుసుకున్నాం, ఉప సర్పంచ్ గురించి తెలుసుకున్నాం, వార్డు మెంబర్ల గురించి తెలుసుకున్నాం, అదేవిధంగా ప్రభుత్వ అధికారి అయినటువంటి కార్యదర్శి గురించి కూడా తెలుసుకున్నాం. అర్థమైందని అనుకుంటున్నాను. అర్థమైతే మీరు కామెంట్ చేయండి. అర్థం కాకపోయినా మీకేం అర్థం కాలేదు, మీ ప్రశ్నలు ఏవైనా ఉన్నా కానీ కామెంట్ ద్వారా అడిగే ప్రయత్నం చేయండి. ఇంతవరకు తెలుసుకున్నాం కదా, మరి గ్రామ పంచాయతీ సిబ్బంది పరిస్థితి ఏంటి? గ్రామ సిబ్బందిలో కారోబార్ ఉంటాడు, బిల్ కలెక్టర్ ఉంటాడు, పారిశుద్ధ కార్మికులు ఉంటారు, ఎలక్ట్రీషియన్లు ఉంటారు. వీళ్ళను ఎవరు నియమిస్తారు? మరి సర్పంచ్ నియమిస్తాడా, లేదా కార్యదర్శిని నియమిస్తాడా, లేదా కలెక్టర్ నియమిస్తాడా? వీళ్ళు మరి జీతాలు ఎవరిస్తారు? వీళ్ళకి సర్పంచ్ ఇస్తాడా, లేకపోతే కార్యదర్శి ఇస్తాడా, అంటే ప్రభుత్వం ఇస్తుందా? వీళ్ళను పర్మనెంట్ చేస్తారా, చెయ్యరా అనేది వచ్చే ఎపిసోడ్లో క్లియర్ కట్గా తెలుసుకుందాం మిత్రులారా. వచ్చే ఎపిసోడ్ నెంబర్ 9, పంచాయతీ సిబ్బంది కారోబార్ నుండి స్వీపర్ దాకా వాళ్ళ విధులు, వాళ్ళ శాలరీలు, అన్ని విషయాల గురించి నెక్స్ట్ ఎపిసోడ్లో క్లియర్ కట్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మిత్రులారా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఇలాంటి వీడియోలు మీకు అనేకంగా కావాలనుకున్నప్పుడు మీ సపోర్ట్ నాకు చాలా అవసరం, మీ లైక్ నాకు చాలా అవసరం. ఈ వీడియో కింద మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. నేను మీ సతీష్. జై భీమ్.